నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మహబూబాబాద్ జిల్లాలో వరద పరిస్థితిని పరిశీలించిన ముఖ్యమంత్రి. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్న రేవంత్. పదేళ్లలో కేసీఆర్ ఒక్కసారైనా జనాన్ని పరామర్శించారా అని సీఎం ప్రశ్న. పువ్వాడ ఆక్రమణలపై హరీష్ సమాధానం చెప్పాలని డిమాండ్. ప్రకృతి విలయం కాదు, ప్రభుత్వం తప్పిదమన్న బీఆర్ఎస్. రాష్ట్రాన్ని ఆదుకోవడంలో కేంద్రం విఫలమైందని ఆరోపణ. విపత్తు నిర్వహణ నిధులు వాడుకోవాలని సర్కార్కు కిషన్ రెడ్డి సూచన. నిధులు ఇస్తున్నప్పుడు జాతీయ విపత్తుగా ఎందుకు ప్రకటించాలని ప్రశ్న. వరద బాధితులకు 130 కోట్లు ప్రకటించిన ఉద్యోగుల ఐకాస. తెలుగు రాష్ట్రాలకు సినీ ప్రముఖుల విరాళాలు. తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీ. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 9 మంది మావోయిస్టుల హతం. ప్రకృతి వైపరీత్యం కంటే జలవనరుల ఆక్రమణ వల్లే తీరని నష్టం జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో మరింత నష్టం జరగకుండా ఉండేందుకు హైడ్రా తరహాలో జిల్లాలో చెరువుల పరిరక్షణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమణలు చేశారనే ఆరోపణలపై హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లలో ఒక్కసారైనా ప్రజల్లో కష్టాల్లో ఉన్నప్పుడు కేసీఆర్ పరామర్శించారా? ఉంటే ఆధారాలు చూపాలన్నారు. నిరంతరాయంగా ప్రజల్లో ఉండి అన్ని చర్యలు చేపడుతున్నామని, ఇలాంటి సమయంలో బురద రాజకీయాలు చేయడం సరికాదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇవాళ ప్రకృతి వైపరీత్యానికంటే కూడా ఇలాంటి ఆక్రమణదారులు చేసిన తప్పుడు చర్యల వల్ల తీరని నష్టం మనకు జరుగుతున్నది. దీనికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గకుండా హైడ్రాన్ తీసుకొచ్చి అధికారులను అప్రమత్తం చేసి ప్రభుత్వం దగ్గర ఉన్న లేక్లకు సంబంధించి చెరువులకు సంబంధించిన వివరాలను సేకరించి ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోను, అదేవిధంగా క్యాచ్మెంట్ ఏరియాలో అంటే నాలాలు ఏవైతే ఆక్రమించుకున్నో వాటి అన్నిటిని కూడా తొలగించే కార్యక్రమం చేపట్టినాం. ఇవాళ ఇది జిల్లాలకు కూడా విస్తరించాలి అని చెప్పి డిమాండ్ వస్తుంది. నేను అనేది ఏంటంటే హైదరాబాద్ పరిమితిలో ఒక ఏర్పాటు చేసిన యంత్రాంగము, జిల్లాలలో కూడా మీరు ఇట్లాంటిది ఒక సిస్టమ్ని ఎవాల్వ్ చేసుకోండి. ఎవరున్నా తొలగించాల్సిందే. ప్రకృతి మీద మనం దాడి చేస్తే ప్రకృతి మన మీద దాడి చేస్తుంది. ఈ గుణపాఠం జరిగిన సంఘటనల నుంచి మనం నేర్చుకోవాలి. అందుకే నేను స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. నేను ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేస్తా. రాష్ట్రం మొత్తం మీద కూడా చెరువుల ఆక్రమణ మీద స్పెషల్ డ్రైవ్ చేపడతా. ఎవరైనా వాళ్ళు ప్రజాప్రతినిధులు అయి ఉండొచ్చు, లేకపోతే ఇతరులు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. మీరు ఇట్లాంటివి ఏమైనా చేస్తే మీరే స్వయంగా వాటిని సరెండర్ చేస్తే అది మీకు గౌరవంగా ఉంటుంది, ప్రభుత్వానికి వెసులుబాటుగా ఉంటుంది. అట్లా కాకుండా ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం కఠినంగా తీసుకోవడానికి వెనక్కి తగ్గదు. ఏ ఒత్తిడి వచ్చినా ప్రభుత్వం తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఈ ఆక్రమణలకు సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వరంగల్ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టేది ఉన్నది. ఎందుకంటే చిన్న వర్షం వచ్చినా వరంగల్ పట్టణం అంతా ముప్పుకు గురవుతుంది. మేము కొన్ని చర్యలు చేపట్టడం వల్ల గత 3 రోజులుగా అత్యధిక వర్షాలు వచ్చినా హైదరాబాద్లో కొంత నియంత్రించగలిగినాము. నేను నిన్న ఖమ్మంలో తిరుగుతుంటే ఎవరున్నా అక్కడున్న మాజీ మంత్రి ఆక్రమించుకొని మొత్తం కాలువలే ఆక్రమించుకున్నాడు. ఆ నీళ్ళంతా ఖమ్మం ఊరి మీదకి వచ్చి పడి ఖమ్మం ఊరంతా మునగడానికి మాజీ మంత్రి గారే కారణం అని నాకు ఫిర్యాదు వచ్చింది. వీటిని వాస్తవాలను పరిశీలించి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పి రెవెన్యూ మంత్రి గారికి సూచన చేసిన. కలెక్టర్ గారికి కూడా, ఖమ్మం కలెక్టర్ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా. దాని రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా అవి హైకోర్టులో ఉన్నాయా, లోయర్ కోర్టులో ఉన్నాయా, ఇతర శాఖల దగ్గర ఏమైనా మేనేజ్మెంట్ జరిగిందా,
ఆ కబ్జాలకు సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి, కోర్టులలో ఏమైనా కేసులు పెండింగ్ ఉంటే వాటి మీద కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. 4 రోజుల తర్వాత మేము ప్రశ్నిస్తే ఇవాళ ఒక ఆయన బయలుదేరాడు, సూర్యాపేట పోయినట్ట, ఆ నుంచి ఖమ్మం పోయినట్ట, 100 ఎలుకలు తిరిగిన పిల్లి తీర్థయాత్రలు పోయిందంట, ఇంక ఇట్లాంటి తప్పులు చేయనని. 10 ఏళ్ల నుంచి ఆక్రమించుకున్నది మీరే. ఖమ్మంకు వెళ్ళిన మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, మిమ్మల్ని సూటిగా నేను అడుగుతున్నా, మీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాలువల్ని తొలగించడానికి మీరు ఖమ్మంలో డిమాండ్ చేయగలరా? పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాలువలను తొలగించడానికి మీరు చిత్తశుద్ధితోని మీరు సహకరిస్తారా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత ఇక ప్రభుత్వం ఈ వర్షంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిందా వ్యవహరించలేదా ప్రజలు తెలుస్తారు. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. ఏ రోజైనా చంద్రశేఖరరావు గారు వరదలు వచ్చినా ప్రమాదాలలో ప్రజలు చనిపోయినా ఒక్క రోజైనా పరామర్శించడానికి వారు బయటకు వచ్చిండ్రా? ఒక్క రోజైనా ఆ కుటుంబాల దగ్గరికి చంద్రశేఖరరావు గారు వెళ్ళిండ్రా? మీ దగ్గర రికార్డు ఉంటే తీయండి. మాసాయిపేటలో రైలు కింద పడి స్కూల్ పిల్లలు 30-40 మంది చచ్చిపోతే ఆయన సొంత నియోజకవర్గం, చచ్చిపోతే కూడా ఆ కుటుంబాలను పరామర్శించడానికి ఓలే. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఒక వెటర్నరీ డాక్టర్ని ముష్కర్లు ఎత్తుకెళ్ళి బ్రూటల్లీ రేప్ అండ్ మర్డర్ చేస్తే కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఓలే. మానవత్వం లేని వ్యక్తిగా 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు ఈరోజు ప్రజల్లో ఉన్న మమ్మల్ని ప్రతి క్షణం ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి పనిచేస్తుంది. మరి అవతల రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు లేకపోతే మా నాయకురాలు షర్మిల గారు ప్రజలకి వెళ్ళి కష్టపడ్డోళ్ళ దగ్గర, ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు? అసలు ఉన్నాడా? ఎందుకు కనిపిస్తలేడు? అమెరికాలో జల్సాలు చేసేటోడు కూడా మా 10 ఏళ్ళ అధికారం అనుభవించి 1,00,000 కోట్లు అక్రమంగా సంపాదించుకొని అమెరికాలో జల్సాలు చేస్తున్నాడు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల్ని సమాజంలో ప్రముఖులుగా భావించే వాళ్ళను, కార్పొరేట్ కంపెనీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలు కష్టాలలో ఉన్నారు, మీ చేతనైన ఆర్థిక సహాయాన్ని అందించండి. మానవత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మానవీయ కోణంలో వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి చెయ్యగలిగిన సహాయాన్ని ఈ పేదలకు అందించండి. సహాయం అందించని వాళ్ళు మనోధైర్యాన్ని ఇవ్వండి. ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది, నష్టపరిహారాన్ని అందిస్తుంది. ప్రకృతి పగబట్టినట్లుగా వరదలొచ్చాయని, బాధితులందరినీ ఆదుకుంటామని మహబూబాబాద్ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం భరోసానిచ్చారు. ఆకేరు వాగు వరద బారిన పడుతున్న 3 తండాలను ఒకే ప్రాంతానికి తరలించి కాలనీ నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు భరోసానిచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి చేరుకున్న ఆయన పురుషోత్తమాయగూడెం వద్ద వరదలో కొట్టుకుపోయిన తండ్రి, కుమార్తె కుటుంబ సభ్యులను పరామర్శించారు. 2 చిత్రపటాలకు నివాళులర్పించారు. అశ్విని సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమయ్యగూడెం బ్రిడ్జి వద్ద పరిస్థితులు పరిశీలించారు. ఆకేరు వాగుపై దెబ్బతిన్న వంతెన పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీతారాం నాయక్ తండాలో వరద బాధితులను సీఎం పరామర్శించారు. 10 రోజులకు సరిపోయే నిత్యావసర సామాగ్రి 10,000 నగదు ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు. ఆకేరు వాగు పొంగిన ప్రతిసారి సీతారాం తండాతో పాటు పక్కన ఉన్న మరో 2 తండాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ 3 తండాలు కలిపి ఒకే పెద్ద గ్రామంగా మార్చేలా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, సర్టిఫికెట్స్ తడిచిపోయినందున ఒకే ఎఫ్ఐఆర్ దాఖలు చేసి అందరికీ నూతన కార్డులు, సర్టిఫికెట్స్ ఇవ్వాలని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టరేట్లో నష్టాన్ని అంచనా వేసేలా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన చూశారు. కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. వరదలను జాతీయ విపత్తుగా పరిగణించి 2,000 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సీఎం ప్రధాని స్వయంగా రాష్ట్ర పర్యటనకు రావాలని కోరారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం సహాయ నిధికి 10వ తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు 3,000 సాయాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వయంగా విద్యార్థి అందించింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి ఎస్డీఆర్ఎఫ్ నుంచి ప్రస్తుతం నిధులు వాడుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. రాష్ట్రమిచ్చే నివేదిక ఆధారంగా కేంద్రం సాయం చేస్తుందని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు కేంద్రం 3 లక్షల పరిహారం ఇస్తుందని తెలిపారు. అవసరమైతే రాష్ట్రంలో ప్రధానమంత్రి పర్యటిస్తారని, జాతీయ విపత్తు అంటూ దేశంలో ఎక్కడా ప్రకటించడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు నిధులు ఉన్నాయి, నిధుల కొరత లేదు. కాబట్టి వెంటనే తాత్కాలికంగా అన్ని రకాల అవసరాలకు ఆ డబ్బును ఉపయోగించి బాధితులను ఆదుకునేటువంటి కార్యక్రమం చేపట్టాలని కూడా
ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. స్టేట్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ ప్రకారం 1345 కోట్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఉన్నది. అది పూర్తి స్థాయిలో వరద బాధిత ప్రాంతాలకు సంబంధించి సహాయ కార్యక్రమాలకు ఖర్చు చేయవచ్చు. అంటే క్లియర్ గా కేటగిరికల్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంది, కేంద్ర ప్రభుత్వం డిజాస్టర్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బు ఖర్చు పెట్టుకోవాలి. తర్వాత కేంద్ర ప్రభుత్వాలు వస్తాయి, దానికి సంబంధించినటువంటి నివేదికలు తీసుకుపోయిన తర్వాత అడిషనల్ ఫండ్స్ ఇస్తారు. తప్పకుండా అవసరం అనుకుంటే ప్రకటిస్తారు. అట్లా ఎక్కడ లేదు. ఇప్పుడు జాతీయ విపత్తు ఏడ ప్రకటిస్తలేరు. అంత ఇప్పుడు సహాయం చేస్తున్నాం కదా. ఏ విపత్తు అయితే ఉంది, ప్రజలను ఆదుకోవాలి, వాళ్ళకు సహకారం అందించాలి. మున్నేరు వరద తగ్గినా అది మిగిల్చిన బురద మాత్రం ముంపు బాధితులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. చరిత్రలో ఎప్పుడూ రానంత వరద రావడంతో పరివాహక ప్రాంత కాలనీవాసులు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. వరద తగ్గిన తర్వాత వచ్చి చూస్తే కన్నీరే మిగిలింది. పలు కాలనీల్లో మున్నేరు వరద నీరు 10 అడుగులకు పైన ప్రవహించడంతో పూర్తిగా ఒకరోజు పాటు నీటిలో నానాయి. దీంతో ప్రజలు ఇళ్లను శుభ్రం చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బురదను తొలగించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. నిలిచిన వరద నీటిపై ఆధారపడుతున్నారు. ప్రజల అవస్థలపై ఈటీవీ ప్రత్యేక కథనం. మున్నేరు నదీ వరద ఖమ్మం నగరానికి తీవ్ర నష్టం చేకూర్చింది. మున్నేరు పరివాహక కాలనీల్లో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో ప్రజలు పరుగులు పెట్టారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా 36 అడుగులు రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 24 గంటల పాటు పునరావాస కేంద్రాల వద్ద ప్రజలు వరద తగ్గడంతో నివాసాలకు చేరుకున్నారు. తీరా ఇంటికి వచ్చిన తర్వాత అక్కడి భీతావహ పరిస్థితులను చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఇంట్లో ఉన్న సమస్తం నాని పాడైపోయాయి. విలువైన టీవీ, కూలర్, ఫ్రిడ్జ్, ల్యాప్టాప్ తదితర విలువైన వస్తువులు ఎందుకు పనికి రాకుండా పోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదన 4 గంటలకు అట్లా 3-2 అట్లా వచ్చేసింది. నైట్లో అందరం పడుకున్నాం, ఎవరికి తెలియదు వరద వచ్చేసింది. అది రేకులు ఇంటి పైనుంచి మొత్తం పోయినాం. చిన్నపిల్లలతో కట్టుబట్టల మీద వచ్చేసినాం. ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ ఇట్లా రేకులే పోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ మేమే బేరమే అమ్ముకుంటాం, సామాన్లు అమ్ముకుంటాం. చాలా వస్తువులు పడిపోయినాయి. అసలు ఇప్పుడు వండుకోవడం తినడానికి అట్లాంటివి కూడా ఏం లేవు. అసలు చెప్పారు, పోలీసు వాళ్ళు చెప్పారు 4 గంటలకి. 5 గంటలకల్లా బయటకు వెళ్ళినాం. అన్నం లేదు, గుడ్డలు లేవు, పెడ్డలు లేవు, కట్టుబట్టల మీద బయటకు వెళ్ళినాం. ఫ్రిడ్జ్లు పోయినాయి, కూలర్లు పోయినాయి, బీరువాలు పోయినాయి, వండుకునే సామాన్లు పోయినాయి. కట్టుబట్టల మీద వెళ్ళినాం. ఆడబెట్టారు నాయబాజల్లో, ఆడబెడితే అది కూడా నిండింది. ఆడ నుంచి ఇడికి వచ్చినాం. అన్నం గిన్నె పెట్టారు, ఇలా చీరలు ఇచ్చారు. దగ్గిపోయినాక ఇంటికి పోయి అవన్నీ కడిగితే ఇగో దెబ్బలు చూడు, కాళ్ళకి అయ్యి మొత్తం అన్నీ గ్యాస్ బండలు పోయినాయి. వండుకోవటం అసలు ఏమైనా లేవు మాకు. ఇప్పుడు 2 అంతస్తుల బిల్లు మీద కూడా వచ్చినాయి. గత 30 సంవత్సరాల నుంచి ఖమ్మంలో వండుకుంటూ బిజినెస్ చేసుకుంటూ ఈ నివాసంలో ప్లాట్ కొని ఈ నివాసానికి వచ్చి దగ్గర ఒక 10 ఇయర్స్ అవుతుంది. ఈలో ఇంతకుముందు ఒకసారి వచ్చింది ఫ్లడ్. ఇంతకుముందు వేరే కిరాయికి ఉన్న ఇంట్లో అప్పుడు ఒకసారి వచ్చింది. ఇది 2వసారి. ఇది 3వసారి మరీ తీవ్రమైంది ఫ్లడ్. దీనివల్ల అసలు మేము కట్టుకున్న బట్టలతో బయటికి వెళ్ళాం. ఏమైనా మేలకుండా సామాన్లు కానీ ఏవైనా కానీ ప్రతి ఒక్కరు కూడా మొత్తం అసలు ఏం లేవు సార్. ఫ్రిడ్జ్లు, సామాన్లు, టీవీలు అసలు ఏమైనా మిగలకుండా కట్టు బట్టలతో బయటికి వెళ్ళాం. మాకు ఇంత రావలే అనుకున్నాం. పోయినసారి కొద్దిగా వచ్చింది కదా, మా ఇల్లు దడాలే కదా అనుకున్నాం. కానీ ఈసారి అనుకోని వరద వచ్చి కనీసం మా షాపు బిజినెస్ కాలవోటు సెంటర్లో ఏనాడు కూడా రానటువంటి వాటర్ ఏమైనా కట్టుబట్టలు మిగిలినాయి, ఏం మిగలలే. షాపు కూడా మొత్తం ఫ్రిడ్జ్లు కూడా ఖరాబ్ అయిపోయినాయి. ఒక 4 ఫ్రిడ్జ్లు ఉంటే బిజినెస్ చేసుకుంటారు రోజు. అంతో ఇంతో పొట్ట గడుపుకుండా ఈ ఇల్లు అప్పు తీర్చుకుండా ఆ బిజినెస్ చేసుకుంటా ఈ ఇల్లు కట్టుకొని ఈ నివాసంలో ఉన్నాం. 30 లారీలు మునిగిపోయినాయి, 30 కార్లు మునిగిపోయినాయి. కనీసం బండ్లు కూడా మిగలకుండా అయిపోయినాయి సార్. మొత్తం వాష్ అవుట్ అయిపోయినాయి. మొత్తం కట్టుబట్టలే మిగిలినాయి, ఏం మిగలలే మాకు. పుస్తకాలు, పేపర్లు, బాండ్ పేపర్లు కనీసం ఒక్క వస్తువు కూడా మిగలేదు సార్. మొత్తం బీరువాలలో పెట్టి తాళాలు వేసుకున్నాం కదా, అవి కూడా దాంట్లో కూడా పోయినాయి. ఇంట్లో నిత్యావసరాలు సైతం బురదమయమయ్యాయని వీధుల్లో బురద, ఇంట్లో బురద, దీన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలియని పరిస్థితి వచ్చిందంటూ బాధితులు వాపోయారు. మున్నేరు వరదకు కారణమైన ఆక్రమణలు తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నేను గత 8 సంవత్సరాల నుంచి ఇంట్లో నివాసం ఉంటాను. నేను ఓన్లీ గ్రూప్ కోసమే ఈ ఇంట్లో విరాయకుంటున్నా. మా పుస్తకాలు మొత్తం మొన్న వచ్చిన వరదకి కలిసి ముద్ద అయిపోయాయి. అర్ధరాత్రి వచ్చిన వరదకి మేము చూసుకోలేదు. ఉన్న పొలంగా అది వరద వచ్చేసరికి ఏం చేయాలో తెలియక ఓన్లీ నా సర్టిఫికేట్ పట్టుకొని పక్కన బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్లోకి వెళ్ళి 4 వరకు ఉండి
ఫ్లోటింగ్ తగ్గిన తర్వాత చిన్నగా మా ఇంటికి వెళ్ళిపోయా. ఇప్పుడు ఆ పుస్తకాల విలువ కనీసం 5 నుంచి 6 వేలు ఖర్చు విలువ ఉంటుంది. దాన్ని ఇప్పుడు కొనుక్కోవాలన్నా ఇప్పుడున్న పొజిషన్లో మేము ఆ పుస్తకాలు కొని మళ్ళీ చదువుకోవాలన్నా చాలా ఇబ్బందులు గురవుతాం. కావున గవర్నమెంట్ ఏదైనా ఒకటి దీనికి ఇచ్చిన 10,000 కాకుండా దాన్ని పెంచి ఇచ్చే మార్గం చూస్తే మాకు కూడా కొద్దిగా ఆసరా అవుతుందని మా ఆవేదన. 1 గంటకి ఏంది సౌండ్ వస్తుందని లేచి చూసరికి ఇంట్లోకి వచ్చినాయి. ఇంట్లోకి వచ్చేసరికి ఇంకా 2 పిల్లగాళ్ళు ఉంటారు. కోడలు ఒక పిల్లని ఎత్తుకుంది, పిల్లగాడిని మా ఆయన ఎత్తుకుంటూ నేను చేతిలో ఫోను గొడుగు పట్టుకున్నా. కుక్క కూడా చచ్చిపోయింది సార్. ఏమి లేదు. 1 గంటకల్లా అసలు ఏమి చదువుకునే ఇది కూడా లేదు మాకు. కట్టుబట్టలతోనే ఏమీ లేవు. మేము ఉండబడికి 30 ఏళ్ళు అయింది సార్. ఫస్ట్ ఇల్లు కట్టినప్పుడు ఒకసారి వచ్చింది. ఇప్పుడు ఆయన తొలన్నారు గ్యాస్ రేట్ పోయింది. ఒక 5,000 గ్యాస్ పోయింది సార్. స్టీల్ డబ్బాలు పెట్టి పెట్టినా, ఫ్రిడ్జ్ 20,000 పెట్టుకున్నాం, టీవీ 40,000 పెట్టుకున్నాం. అన్ని అసలు ఏమీ లేవు. తినేవి కూడా ఏమీ లేవు. అన్ని పరుపు మొత్తం పోయింది. ఏం లేవు. 3 కుటుంబాలు మాయి. కాలం అసలు మొత్తం ఆక్రమించి ఇల్లు కట్టారండి. ఆ కాలం ఇమీడియట్ గా మాకు వెడల్పు చేయాలి. ఉషా మేడం గారు ఉన్నప్పుడు మార్కర్ పెట్టిపోయింది. ఆ మార్కర్ కాడికి కాలం వెడల్పు చేయాలి. కాలం వెడల్పు చేస్తే ఇన్ని నీళ్ళు ఉంటావు. మాకు ఆక్రమించి కట్టారు సార్. 100 గజాలు, 200 గజాలు, 350 గజాలు చేసుకుని ఇల్లు కట్టారు. వరద తగ్గి బురదమయంగా మారిన కాలనీల్లో త్వరితగతిన ప్రభుత్వం పునరుద్ధరణ పనులు చేపట్టాలని బాధితులు వేడుకుంటున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్గూడెం వరదలకు కకావికలమైంది. పాలేరు ఉధృతితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద తగ్గుముఖం తర్వాత బయటపడ్డ దృశ్యాలు విలయానికి అద్దం పడుతున్నాయి. రాష్ట్ర ఉద్యోగుల ఐకాస పక్షాన వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒకరోజు మూల వేతనాన్ని ప్రకటించారు. దాదాపు 130 కోట్ల రూపాయలను అందించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జనజీవనం స్తంభించిందన్నారు. వర్షాలతో భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరిగిందని ఉద్యోగుల ఐకాస ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ 4వ తరగతి ఉద్యోగులు సెప్టెంబర్ నెల జీతంలో ఒకరోజు మూలవేతనం మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం తెలుగు సినీ రంగ ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. తెలంగాణ, ఏపీ సీఎం సహాయ నిధికి నందమూరి బాలకృష్ణ 50 లక్షల రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు. తన వంతు బాధ్యతగా బాధితుల సహాయార్థం విరాళమిస్తున్నారని, తెలుగు రాష్ట్రాల్లో త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారన్నారు. జూనియర్ ఎన్టీఆర్ 2 రాష్ట్రాల సీఎం సహాయ నిధికి 50 లక్షల రూపాయల చొప్పున విరాళం అందజేశారు. యువనటుడు సిద్ధు జొన్నలగడ్డ 15 లక్షల చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీలు 25 లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించారు. విశ్వక్సేన్ 5 లక్షల చొప్పున అందజేస్తున్నట్లు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. తెలంగాణలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపరిచే దిశగా సర్కారు ముందడుగు వేసింది. తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక విద్య మొదలుకొని టెక్నికల్, ఉన్నత విద్య విభాగాల వరకు సమగ్ర విద్యా పాలసీ రూపొందించే లక్ష్యంతో సర్కారు ఈ కమిషన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. నేషనల్ అచీవ్మెంట్ సర్వే NAS 2021 నివేదిక ప్రకారం తెలంగాణలో అన్ని స్థాయిల్లో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల స్థాయిలో ప్రయోగశాలలతో పాటు పబ్లికేషన్లు గణనీయంగా తగ్గాయంది. విద్యార్థుల్లో సరైన నైపుణ్యాలు కొరవడుతున్నాయన్న సర్కార్ ఈ నేపథ్యంలో విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయడంతో పాటు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆధునిక బోధనా పద్ధతులు, లెర్నింగ్ అవుట్కమ్స్ని అంచనా వేయడం, మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటిని అంచనా వేసి సమగ్ర విద్యా విధానాన్ని రూపకల్పన చేసేందుకు కమిషన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఒక చైర్మన్, 3 సభ్యులతో కూడిన ఈ కమిషన్లో నాన్ అఫీషియల్ సభ్యుల కాలపరిమితిని 2 ఏళ్లుగా ప్రకటించింది. ఈ కమిటీని పర్యవేక్షించేందుకు HOD స్థాయి అధికారిని మెంబర్ సెక్రటరీగా నియమించుకున్నట్లు స్పష్టం చేసింది.